ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాటను చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 17వ వచనం చూద్దాం. వారు ఎవరునూ లక్ష్య పెట్టని సియోననియు వెలివేయబడినదనియు నీకు పేరు పెట్టుచున్నారు. అయితే నేను నీకు ఆరోగ్యము కలుగజేసేదను, నీ గాయములను మాన్పెదను. ఇదే యెహోవా వాక్కు. ఆమేన్. ఈ వాక్యాన్ని గమనిస్తే ఎంత అద్భుతమైన మాట వ్రాయబడిందంటే, ఎవరూ లక్ష్య పెట్టట్లేదు, నేను అందరూ వెలివేసినట్టుగా ఉంది కదా, అయితే నేను నీ పట్ల శ్రద్ధ తీసుకుంటానని దేవుడు మాట్లాడుతున్నాను. ఒక్కొక్క విషయాన్ని దేవుడి సన్నిధిలో నుండి దొరికే ఆశీర్వాదాన్ని మనం గమనించి చూస్తే, అనేక మంది దేవుడి చేత నడిపించబడినటువంటి నాయకులు, ప్రవక్తలు, రాజులు, న్యాయాధిపతులు, అదే మాదిరిగా అపొస్తలులు, వీరందరి జీవితాల్లో దేవుడి కృప ఎంత సమీపంగా ఉందంటే, ఎప్పుడైతే మనుషులు వారిని నిర్లక్ష్యం చేశారో, మనుషుల దృష్టిలో ఎన్నిక లేకుండా ఉన్నారో, దేవుడి కృప వారి మీద నిలిచింది. ఈ రోజు ఒకవేళ నువ్వు వెళుతున్నటువంటి మార్గం, నువ్వు అనుభవిస్తున్న పరిస్థితి కూడా ఎవరు కూడా నిన్ను లక్ష్యము చేయలేని స్థితిలో ఉన్నావా, విలువ కోల్పోయి గుర్తింపు లేకుండా ఒంటరిగా నలిగిపోయే పరిస్థితిలో ఉన్నట్లయితే, నాకు ఎవరు ఆధారం అనుకుంటే దేవుడు నీతో మాట్లాడుతున్న మాట. నేను లక్ష్య పెట్టట్లేదు కాబట్టి, మనుషులు నేను గుర్తించట్లేదు కాబట్టి, మనుషులు నేను బాధిస్తున్నారు కాబట్టి నేను నీకు ఆరోగ్యం కలిగజేస్తాను. ఆరోగ్యం ఏ విషయంలో కేవలం శరీరపరంగానే కాదు ప్రియాదేవుడా. ఆరోగ్యము ఆత్మీయంగా కావచ్చు, ఆర్థిక పరంగా కావచ్చు, కుటుంబ పరంగా కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, పరిచయంలో కావచ్చు. ఎక్కడెక్కడ బాధపడ్డావో, ఎక్కడెక్కడ గాయపరచబడ్డావో అవన్నీ నేను తీసేసి మళ్ళీ నీకు ఆరోగ్యం ఇస్తాను అంటున్నాడు. హల్లెలూయా. ఒకవేళ విరిగి నలిగిన మనసుతో ఉన్నట్లయితే, విరిగి నలిగిన మనసే దేవునికి ఇష్టమైన బలియాగం. అందుకే ప్రభు అంటారు, తృణీకరించబడిన రాయిని నేను మూలకు తలరాయిగా చేస్తాను. ఎంత ప్రేమ దేవుడికి. మనుషులు ఎప్పుడైతే మనల్ని విడిచిపెడతారో, మనుషులు ఎప్పుడైతే మనల్ని అవమానపరుస్తారో, మనుషులు ఎప్పుడైతే మనల్ని అన్ని రకాలుగా దూరం చేసుకునే పరిస్థితులు ఉంటారో, ఆ రోజు దేవుడు మాట్లాడే మాట ఏంటంటే, నేను నిన్ను విడిచిపెట్టను, నా అరచేతులను చెక్కుకోనని చెప్తూ నేను ఆశీర్వదిస్తానంటారు. దీని తర్వాత వచనాలు కూడా ఎంత బాగుంటదంటే, యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు చెప్తూ, యాకోబు నివాస స్థలములను కరుణించి వాని గుడారములను నేను చెరలో నుండి రప్పించును. అప్పుడు పట్టణము దాని కొండ మీద కట్టబడును, మరియు యథాప్రకారము నివాసులు గలదగును. హల్లెలూయా. అన్ని కోల్పోయాను, ఇక నా జీవితంలో ఆశీర్వాదమే లేదని అనుకుంటున్నట్లయితే, ఈ వాగ్దానం ద్వారా దేవుడు నిన్ను బలపరుస్తున్నది ఏంటంటే, మరలా నూతన పరుస్తానని. హల్లెలూయా. ఏదేదైతే కోల్పోయావో ఆ నెమ్మదిని, సంతోషమును, సమాధానమును దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఎవరు లక్ష్య పెట్టని వెలివేయబడినటువంటి జీవితాన్ని నేను బాగు చేస్తానంటున్నాను. ఈ మాట నమ్మదాం, ప్రార్థన చేస్తున్నాం. ప్రియ ప్రభా, దయగల తండ్రి, ఈ బిడ్డలను మీ చేతులకు అప్పగిస్తూ, వెలివేయబడినట్టుగా ఉందేమో ప్రభా, తృణీకరించబడినట్టుగా ఉందేమో, నలిగిపోతున్నారేమో, మీ ఆదరణతో నింపండి దేవా, బలపరచండియా. వీరు కన్నీరు తోడవండి, వీరు ప్రతిబలెడుతున్న దూరం చేసి అన్ని విషయాలను మీ హస్తబలంలో తోడగొచ్చి మరలా నూతనమైన జీవితాన్ని దయచేయమని, ఘనతను, ఖ్యాతిని, ఆశీర్వాదాన్ని దయచేయమని నజరీయుడైన యేసుక్రీస్తు ప్రభు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ మాట అద్భుతమైంది. ఈ వాగ్దానం గొప్ప. నమ్ముదాం, ప్రభు కార్యం ఎదురు చూద్దాం. గాడ్ బ్లెస్ యు.